పెందుర్తి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని 97 వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత అన్నారు. 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె దీక్ష శిబిరాన్ని కార్పొరేటర్ సేనాపతి వసంత పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సేనాపతి శంకర్రావు సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ పార్టీ తరపున తమ మద్దతును ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 11 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వీళ్ల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. జీతం పెంచుకున్నా ఏం చెప్పినా ఇంకంటే అన్ని నార్మల్గా మంత్రంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి అంగీకారం జరపాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని కూడా కొన్ని ఫిక్స్ చేసింది. ఒక ఎన్ఎంఆర్గా పనిచేస్తే కనీస వేతనం ఈరోజు దగ్గర 23,000 రూపాయలు ఉంది జీతం. అదే కనీసం జీవీఎంసీ వర్కర్స్ కూడా ఈరోజు మేము 18,000 రూపాయలు జీతం ఇస్తున్నాం. కనీసం అన్ని కూడా కనీసం వీళ్ళు చేయటం లేదు. ఎందుకంటే ఒక సిస్టమ్ పెట్టుకుని వాళ్ళ లక్ష్యానికి తీసుకెళ్లిపోతున్నారు. ఈరోజు విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తాము, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. విశాఖపట్నం లేదు. ప్రపంచ పట్టాల్లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒక చరిత్ర లేదు. కానీ విశాఖపట్నం అనేది పూర్తిగా జిల్లాని కంప్లీట్ గా ముక్కలు చేసి పూర్తిగా దాన్ని జిల్లా లేకుండా నామరూపం లేకుండా చేస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఏమున్నారా బాబు అనుకుంటే ఒక మా పెందుర్తి మండలం, అవి ఆనందపురం మండలం 3 మండలాలు ఉన్నాయి. అరే ఈ రోజు కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయండి, రైతు బజార్లు ఉన్నాయండి, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయండి. అన్ని కూడా అప్పులు తీసుకొచ్చి వచ్చినట్టు దుర్వినియోగం చేసుకొని చేస్తున్నారు. మేమైతే ఒకటే చెప్తాను, ఈరోజు ఈ విషయం మీద మేము దృష్టికి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది అంగన్వాడీ టీచర్ విషయంలో, ఎందుకంటే మన పాలబాగులో మాకు లోకేష్ గారు పర్యటన చేసినప్పుడు అక్కడ కూడా చాలా మంది అంగన్వాడీ టీచర్స్ కూడా కలవడం జరిగింది. తప్పకుండా రేపు మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేట్టుగా చేస్తామని చెప్పని అభినందనగా తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఈ చట్టం ఒక వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు గవర్నమెంట్ రావాలని చెప్పి అమ్మలు అక్కలు తల్లులు అనుకొని ఈరోజు 5 సంవత్సరాలు అయినా నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు మీతో మాకు పని లేదని అంటున్నారు. రాత్రికి రాత్రి ఈరోజు మీ తాళాలన్నీ అంగన్వాడీ తాళాలు వేసినటువంటి విరగట్టు వేరే వాళ్ళకి అప్పచెప్పి గవర్నమెంట్ వాళ్ళ చేత సచివాలయం సిబ్బంది చేత నిజానికి వారందరూ కూడా పనిచేయడానికి కూడా వారు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న పని భారం కానీ చాలా ఉంది. ఈరోజు అవన్నీ కూడా క్లోజ్ చేసే ఉన్నాయి. అసలు ముఖ్యంగా ఈరోజు సెంటర్లు చాలామంది నేను 2007 నుంచి కూడా చూస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక సరైనటువంటి బిల్డింగ్స్ లేక అద్దె రెంట్లో ఉంటూ రెంటలు సరిగా రాక, టాయిలెట్స్ లేక ఈరోజు మా సెంటర్లో ఉన్నటువంటి ఏమైనా ఉన్నాయమ్మా ఏమైనా టాయిలెట్స్ అసలు ఇలాంటి చాలా రకాలుగా ఇబ్బంది, కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టే ఉంటున్నారు.